ఇంట్రెస్టింగ్. నేను ఒక చిన్న కామెంట్ చేస్తాను ఇక్కడ. నేనే రాజు నేనే మంత్రి కాంగ్రెస్ స్వభావమే కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సో పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్లో, ఆయన ఉన్నంతకాలం కూడా ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిలాగా నడిపించినాడు. ఎందుకంటే అవతల ప్రాంతీయ పార్టీయే ఉంది ఆయనకు శత్రువు. అట్లా నడిపించిన ఆయనే నేనే రాజు నేనే మంత్రి నడవలేదు. ఆయనకి ఇక్కడ నడిచింది తప్ప మీకు అక్కడ నడవదు కాంగ్రెస్లో. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే కాంగ్రెస్లో ఎంత కాదన్నా కూడా ప్రాంతీయ పార్టీల కంటే స్వేచ్ఛ ఎక్కువ, మాట్లాడగలరు, మాట్లాడే వాళ్ళు ఉంటారు, ఎవరి రాజకీయాలు వాళ్ళు చేసే స్వేచ్ఛ ఒకటి ఉంటుంది. ఈ నేనే రాజు నేనే మంత్రి అనేది మాత్రం టూ ఇయర్లీ చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితులు అల్లం గారు నేను చెప్తా, మీరు కేసీఆర్ దృష్టిలో పెట్టుకొని రాజకీయాలు నడపలేరు. మొత్తం మీ పార్టీని దృష్టిలో పెట్టుకొని మీ కోణం నేను అంగీకరిస్తున్నా. దేశ రాజకీయాల్లో ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారి ప్రాధాన్యత, రేవంత్ రెడ్డి గారి ఇంపార్టెన్స్ అనేది పెరుగుతున్నమాట వాస్తవం. నేను ఇంటర్నల్గా ఉన్న అంశం చెప్తా. రెండవది, ఇక్కడికి వచ్చే వరకు గతంలో మీకు 6 నెలల ముందున్న పరిస్థితులు క్రమేపీ కనుమరుగవుతున్న క్రమం అయితే నాకు కనిపిస్తున్నది. నేనేమంటున్నంటే ఆయన కేసీఆర్ గారిని ఓడగొట్టిండు అనేదే కాదు, నాయకుడిగా ఎట్లా సక్సీడ్ అవుతుండనేది కూడా అధిష్టానం కూడా గమనిస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ఎవరైతే ముఖ్యమంత్రి పదవి ఆశించి వాళ్ళందరూ కొంత సైలెంట్ అయిపోయారు. కాబట్టి ఈ విషయంలో నేను ఒక పొలిటికల్ కామెంట్ చేస్తాను. నేనేమంటానంటే, ఒకటి ప్రకాష్ గారు మీరు చెప్పిన నేనే రాజు నేనే మంత్రి అనేటువంటి విషయంలో ప్రజల పర్సెప్షన్ ఎట్లుంది, ప్రజల్లో ఆయన నేనే రాజు నేనే మంత్రిగా ఎస్టాబ్లిష్ అవుతుండా కాదా, కానీ వాళ్ళ మంత్రివర్గ సహచరులని కంట్రోల్ పెట్టడంలో మాత్రం నేనే రాజు నేనే మంత్రి అని మాత్రం మేము అంగీకరిస్తాం. ఎందుకు అని అంటే అరే వస్తాను అక్కడికి. నేను ఎందుకంటానంటే ఎవరెవరు బలహీనతలు ఏమిటి, ఎవరెవరిని ఏ రకంగా తన కంట్రోల్కి తీసుకోవచ్చు, ఒక కార్యకర్త నుంచి మొదలుకొని అన్ని విషయాలు అర్థం చేసుకొని బలహీనతల్ని అంటే ఫెయిర్ గా ఉన్నటువంటి మంత్రిని కూడా అద్భుతంగా కంటామినేట్ చేయగలుగుతాడు అని అనిపిస్తుంది. క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, ఒక సామాన్యుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసిన తర్వాత పనితీరు ఎట్లా ఉంటుందో అని ఒక 2 years పాటు గమనించింది. ఎక్కడ కూడా తన తడబాటుతలేడు, గుర్తుపెట్టుకోండి. నేను అందుకని నేను ఒక నెలకు క్రితం నేను చెప్పిన, ఎదురెవరూ లేరు, విపక్షాల్లో పక్కన పెట్టు, అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళని కన్సాలిడేట్ చేసుకోవడానికి నేను చూసిన వైరుధ్యాలు నాకు తెలుసుగా. ఐ నో సంథింగ్. నేను దాదాపు ఒక 1.5 year నేను చెప్పిన